సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రైల్లో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్ట్. రైల్లో ఒంటరిగా మహిళలను టార్గెట్ చేస్తూ చోరీకి పాల్పడుతున్న దొంగను పలాస రైల్వే జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి సుమారు 70 గ్రాముల 2 పుస్తుల తాడులను రికవరీ చేశారు. స్టేషన్ పరిధిలో కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ మరియు తిలారి రైల్వే స్టేషన్లో రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళల మెడలలో నుంచి బంగారు పుస్తుల తాడులు అనేవి దొంగిలించడం జరిగింది. ఇవి ఈ సంఘటనలు నవంబర్ డిసెంబర్ నెలలో మా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వపురాల్లోకి వెళ్తే నవంబర్ 12వ తేదీన పంచారి లక్ష్మి అనే మహిళ గోపాలపట్నం నుంచి టెక్కలి రైల్వే స్టేషన్కి వెళ్ళటకు గాను గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా ఆ ట్రైను కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ వద్దకు చేరేసరికి ఎక్యూడు ఆమె మెడలో నుంచి బంగారు పుస్తుల తాడును తెంపుకొని పారిపోవడం జరిగింది. తర్వాత డిసెంబర్ 3వ తేదీన జలుమూరు లక్ష్మి అనే మహిళ, ఆమె యొక్క పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చూడడానికని విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్దామని ప్రయాణం కోసం తిలార్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కే సమయంలో ముద్దాయి ఆ మెడలో నుంచి బంగారు పుస్తుల తాడును తెంపుకొని పారిపోవడం అనేది జరిగింది. తర్వాత డిసెంబర్ నెలలో 29వ తేదీన సనపల భారతి అనే ఆమె కుమార్తె మరియు అల్లుడితో కలిసి టెక్కల నుంచి రిటర్న్ జర్నీలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళటకు గాను గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆ ట్రైన్ తిలార్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆగిన తర్వాత ముద్దాయి ట్రైన్లో ఆ మెడలో నుంచి బంగారు పుస్తుల తాడు తెంపుకొని పారిపోవడం జరిగింది. ఈ 3 సంఘటనల పైన రిపోర్టులు ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ 3వ సంఘటన జరిగినప్పుడు మన జీఆర్పీ ఎస్ఐ షేక్ షరీఫ్ గారు మరియు వారి యొక్క క్రైమ్ టీమ్ సిబ్బందితో కలిసి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి దర్యాప్తుని చేపట్టి ముద్దాయిని గుర్తించడం జరిగింది. ముద్దాయి అయిన ఎర్రగొట్టాపు రాము ఎలియాస్ విజయ్, ఈయన వయసు 20 సంవత్సరాలు. ఈయన బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్, డిగ్రీ నర్సనపేటలో ఎల్విఆర్ డిగ్రీ కాలేజ్ నందు చదువుతున్నాడు. ఈయన్ని గుర్తించి ఈరోజు ఉదయం హరిశ్చంద్రపురం జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి 2 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఆ 2 కేసులకు సంబంధించి ఇంకొక కేసులో చోరీ సొత్తు హైదరాబాద్లో డిస్పోజ్ చేశాను అంటున్నారు. దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసిన ముద్దాయి ఈరగట్టాపు రాముని గౌరవనీయులైన రైల్వే కోర్టు వైజాగ్ వారి ఎదుట రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది. మొత్తం ఎంత గోల్డ్ సార్? ఒక్కొక్క కేసులో 35 గ్రామ్స్ అండి. ఈచ్ కేసులో 35 గ్రామ్స్, 3 కూడా గోల్డ్ పుస్తుల తాడు.